ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 16/7/2026 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం. గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షము, విధియ ఉదయం 8:55 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. ఆశ్లేష నక్షత్రం రాత్రి 7:56 వరకు ఉండి తదుపరి మఖా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు సాయంకాలం 6:28 నుంచి 7:56 వరకు. వర్జము ఉదయం 9:37 నుంచి 11:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 11:04 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:18 వరకు. సూర్యోదయం 5:54కి, సూర్యాస్తమయం 6:50. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. డబ్బుల విషయంలో కానీ, ఆస్తిపాస్తుల అమ్మకం కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిగతా విషయాల్లో అనుకూలవంతమైన శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. గృహలాభము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం. కొంతమంది దుర్మార్గులు ఉంటారు, జాగ్రత్త. లంచం ఇచ్చి మీతో పని చేయించుకోండి వాళ్ళు కొంతమంది ఉంటారు. మీరు అటువంటి ఉచ్చులో పడకండి. మీరు మంచి మనుషులుగా ఉన్నారు. మంచి మనుషులుగా, మంచి ఉద్యోగస్తులుగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి ఉంది. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభవంతమైన స్థితి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఉద్యోగ లాభం, విద్యా అనుకూలత, విదేశాల స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, కుటుంబ ప్రజల చికాకుల నుంచి బయటపడతారు. అనుకూలమైన దాంపత్య జీవనం, శుభ సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే అవకాశం, శత్రునాశన మిత్ర లాభం. ఇదంతా మీకు అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి ధనలాభము, వస్తులాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, కుటుంబ పరంగా ప్రశాంతత, సంతాన యోగం, అనుకూల దాంపత్య జీవనం, ప్రేయసీ ప్రియుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైనటువంటి శుభ ప్రయాణాలు, శుభ ఆర్థిక ప్రయోజనాలు, వృత్తి ఉద్యోగాల లాభం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి లాభము, ఆనంద యోగం. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార, కుటుంబ గౌరవ, ఆనంద యోగాన్ని, వస్తువాహన సౌలభ్యాన్ని, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం లాంటి అనేకమైనటువంటి శుభయోగాలు. అనుకున్న చోట వృత్తి ఉద్యోగాల లాభాలు బలంగా ఉన్నాయి. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కూడా మంచి వాక్చాతుర్యము, బంధుమిత్రుల సమాగము, ప్రేయసీ పిల్లల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైనటువంటి దాంపత్య జీవనం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అదృష్ట యోగము.
ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, ఆనందకరమైన జీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వైద్యులకి, విధి బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి లాభము, ఆనంద యోగం, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, తీర్థయాత్ర సేవన, ప్రయాణ లాభాలు, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందిన అవకాశం, విద్యా పరిపూర్ణత, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ప్రశాంతమైన సుఖజీవనం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు తిన్న వారికి, రైతన్నలకి, పూలు పలుకువేలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకున్న దృష్టి యోగం, ప్రశాంతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు, మంచి మాట తీరు, ప్రశాంతమైన జీవనం. ఈరోజు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 1 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా ఆనంద యుగమే, రుణ విమోచనం, రోగనాశనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ధనయోగం, ఆస్తి పంపకాలు, వృత్తి ఉద్యోగాది లాభాలు, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి మంచి లాభాలు ఉన్నాయి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు, వృత్తి ఉద్యోగాదుల ప్రశాంతత, ఆనంద జీవనం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, పోటీ పరీక్షలు కూడా మంచి విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ లాంటి పరీక్షలు కానీ ఇతరత్ర పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం, ఇంకా ఇతరత్ర ఏదైనా సెట్ పరీక్షలు కానీ బ్యాక్లాగ్ పరీక్షలు కూడా విజయం సాధించే అవకాశం, ప్రశాంతత, పట్టుదల బాగా ఉండడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఆశించినటువంటి వృత్తి ఉద్యోగాల లాభాలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. ఈరోజు మీకు చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ధన నష్టము, వ్యవహార భంగము, అవమానము, అనారోగ్యము, తొందరపాటుతనము, జన్మజాతకం వెంటనే చూపించుకోండి. అలాగే మీరు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తే మీకు పుణ్యబలం బాగా పెరుగుతుంది. డబ్బు విషయంలో అప్రమత్తంగా నుండి ఎవరికి ధనం అప్పుగా ఇవ్వడం, పుచ్చుకోవడం కూడా మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబల అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, స్వదేశంలో ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని అనేక ఆర్భాటాల కోసం, ఒకవాడేదో తొడగోసుకొని చెప్పేసి మనం మెడ కోసుకోవడం, అంటే పక్కవాడే పెళ్లికి ఆర్భాటానికి ఖర్చు పెట్టని చెప్పేసి మీరు బర్త్డే పార్టీకి ఎక్కువ ఖర్చు పెట్టడం అక్కర్లేదు. మనవారు చెప్తున్నారు కదా పెద్దవాళ్ళు, బంగారం కొనకండి, విలాసాలు ఖర్చు చేయకండి, పొదుపు చేద్దాం, 1 సంవత్సరం పాటు సామాన్య జీవితాన్ని గడుపుదాం, పర్వాలేదు, ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్ చేద్దాం, పొదుపుగా ఉందాం, దానివల్ల మన భవిష్యత్తు బాగుంటుంది కదా. అలాగే ఈ రాశి వారు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసర ప్రయాణాలు, అనవసర ఆర్భాటాలు పెట్టుకోకపోవడం మంచిది. ఖర్చును నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. అనవసరంగా ఇతరులతో మాట్లాడతారు, సొమ్ము పోతుంది, దుమ్ము పడుతుంది అంటారు కదా, అది మీకు ప్రమాదం కలిగిస్తుంది. లేనిపోయిన అనవసర వివాదాలకు వెళ్ళకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం ఎత్తుకోకండి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేసేవారు కోపం మీద లేదా అత్యాశకి 1 సంవత్సరం సంవత్సరాలకు మారడానికి బెటర్ ప్యాకేజీ ప్రయత్నాలు, రాజీనామా చేయకండి, అది మీకు ప్రమాదం కలిగిస్తుంది. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లెలు జాగ్రత్త. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకుండా పరీక్షలు రాయండి, అనుకూలంగా ఉంటుంది, లేదా నష్టాలు పొందుకుంటారు. అక్రమ సంబంధాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. అనవసర అనారోగ్యాలు కూడా పొందుకునే అవకాశం, లేనిపోని వివాదాలు ఎక్కువగా ఉంటున్నాయి. మాట పొదుపుగా మాట్లాడండి. తినడం కూడా తక్కువగా తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పెద్దవాళ్ళ మాట వినడం, అనవసర కోర్టు వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆస్తి పంపకాల గురించి ఆలోచన ఎందుకు? పెద్దవాళ్ళు సంపాదించి తప్పకుండా మనందరికి ఇస్తారు, దాన్ని అనుభవిద్దాం. లేదా పెద్దవాళ్ళు మేము ఇచ్చేది మీరు జాగ్రత్తగా ఇస్తాం, జాగ్రత్తగా పుచ్చుకోండి, అంతే తప్ప అనవసర వివాదాలకు వెళ్ళడం ఎందుకు? దాని గురించి అతిగా ఆలోచించడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయొద్దు, చెప్పుడు మాట వినకండి, జాగ్రత్త. బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకున్నవారు అప్రమత్తంగా ఉండండి. ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిగంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టము, కష్టకాలం, అవమానం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వైపు వెళ్ళకూడదు, ప్రమాదము. విద్యా ఉద్యోగ వ్యాపారాన్ని కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు, జాగ్రత్తగా ఉండండి. కన్సల్టెన్సీ ఆధారపడద్దు, మ్యారేజ్ గురించి జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా వాళ్ళు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి భగవద్గీత పారాయణం 4వ అధ్యాయం చదవండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవండి. పెసర్లు, ఉలవలు దానంగా ఇవ్వండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగం ఉంటుంది. జన్మజాతకాన్ని చూయించుకోండి. ఈ రాశి వారికి ఉదయం 6 గంటల 14 నిమిషాల నుంచి 7 గంటల 21 నిమిషాల మధ్య కాలంలో
శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి లాభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రశాంతమైన జీవనం, విదేశీయానం, వీసా సౌలభ్యం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, బెంచింగ్ ఉద్యోగం, ప్రాజెక్టులో వెళ్ళడం, ఆన్సైట్ ఆపర్చునిటీ, కొత్త వ్యక్తులతో పరిచయాలు, అనుకూలమైనటువంటి శుభయోగాలు, దాంపత్య జీవనం, ప్రేయసిప్రియులు ఒకటవ్వడం, పెద్దల అంగీకారాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో అనుకూలత, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకుల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, వస్తువాహన సౌలభ్యం, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ యోగము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, మానసిక శారీరక ప్రశాంతతని పొందుకునే అదృష్టయోగం. తప్పక మీకు ప్రయాణ లాభం కలిసి వస్తుంది. తీర్థయాత్ర చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు కూడా సానుకూలంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఖాయము. అందుకే మీరు జన్మజాతకం ఒకసారి చూపించుకోండి. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మంది సబ్స్క్రైబ్ చేయించండి. మీ బాధ్యత కదా అది. బాధ్యతని నిర్వర్తించండి. ఆర్థిక లాభాలు ఉన్నాయి, ఆనంద యోగాలు ఉన్నాయి, ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది, పట్టుదల ఉంది, కార్యసిద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, సమస్త రోగనాశనం, దుష్టుల నుంచి దూరం జరగడం, అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడాకుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి బదిలీలు, వాహన యోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో విదేశాలకు కూడా మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు, మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశాలు, స్థైర్యము, ధైర్యము, ఆనంద యోగం, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు, రాజకీయ రంగంలో మంచి అనుకూలత, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, వృత్తి, ఉద్యోగ వ్యాపారాదుల్లో ప్రశాంతత, ఆనంద యోగాలు పొందుకునే శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో ఆనంద యోగం, ఐశ్వర్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, నూతన వ్యాపార ప్రారంభం, కుటుంబ సౌఖ్యము, సోదరుల మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకూలమైన దాంపత్య జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పిల్లల విషయంలో అనుకూలత, శుభ సంతాన యోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకుల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతమైన జీవనం, ధైర్యము, స్థైర్యం, ఆనందం, ఆరోగ్యం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఉన్నత స్థితి, వస్తువాహన సౌలభ్యం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ఆనందకరమైన శుభవార్త వినడం, ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను దృష్టిని చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారు తప్పనిసరిగా మీరు జన్మజాతకం చూయించుకోవాల్సిందే, ఇందులో సందేహమే లేదు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎవరికి కూడా ధనము అప్పుగా ఇవ్వడం మీకు మంచిది కాదు. ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తే 10,000 25,000 మీ ఇష్టం, మీకున్నంత అవతల వాడికి ఇచ్చేసి కృష్ణార్పణం అనుకోండి. మళ్ళీ అవతల వాళ్ళు ఇస్తారు అనేటువంటి భావన పెట్టుకోకూడదు, మీకు నష్టమే. మీ పేరు చెప్పుకొని పప్పం గడుపుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. జాగ్రత్త.
దుష్టులతో దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి అప్పులు చేయకండి, అప్పులు ఇవ్వకండి. విద్యార్థుల మీద ఆధారపడకూడదు. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ని ఫాలో అవ్వాలి. మరొక 10 మంది చేత తప్పనిసరిగా నేను గురువు గారికి మాట ఇచ్చాను, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తా అని చెప్పేసి మీరు కంకణం కట్టుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి. ఆ విషయాన్ని గమనించండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకు దూరంగా ఉండాలి. కన్సల్టెన్సీ ఆధారపడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం, ఈవెంట్ చేసి వారికి నష్టము. డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్కి నష్టము. ఈ డ్రైవర్లందరూ కూడా మద్యపాన సేవన చేసి, అఫ్కోర్స్ అటువంటి అలవాట్ల దుష్ట అలవాట్ల వాళ్ళు మాత్రమే, దుష్టుల గురించి మాత్రమే, వాళ్ళ వల్ల ఇంకొకరు ప్రమాదం జరిగే అవకాశం. కాబట్టి మీరు ఎక్కుతున్న క్యాబ్ కానీ, వాహనం కానీ, లేదా బస్సు కానీ, ఆటో కానీ, అవతలి వాడు ఎలా ఉన్నాడు చూసుకొని మీరు వాహనం నడిపే ప్రయత్నం. ఎలా చూస్తారండి? వెళ్ళి వాడి నోట్లో వాసన చూడమంటారా? వాడి ప్రవర్తన, మాట తీరు తెలుస్తుంది. ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే మనం తెలుసుకోగలము. ర్యాష్గా ఉన్నాడా, నిద్రమత్తులో ఉన్నాడా, అతని పలకరింపులు ఎలాంటితో ఉంది, ఎలా ధర్మంతో ఉన్నాడు ఆయన, ఆ డ్రైవర్లకు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అది చదువుకుండా నోట్లో పెట్టి వాసన చూడమంటారా, మీరు కొత్తగా చెప్తారేమిటి అని వంకర టింకర ప్రశ్నలు అడిగితే సమాధానం నేను సూటిగా చెప్తానే. అని భయపడను అసలుకి. మంచి చెప్పినప్పుడు వినండి, చెడు చెప్పినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇది తెలుసుకుంటే మంచిది. జ్యోతిషం అంటే ఈరోజు బాగుంది, బాగాలేదు, ఎలా ఉండాలి, ఉద్యోగం అని చెప్తున్నామా, తినడం అని చెప్తున్నామా, మాట్లాడడం అని చెప్తున్నామా? తక్కువ మాట్లాడండి, పొదువుగా మాట్లాడండి, తక్కువ తినండి, ప్రయాణం చేయకండి, తెలిసిన వాళ్ళతో ఉండండి, కుటుంబ సభ్యులతో ఉండండి, లంచాలు పుచ్చుకోకండి. ఇవాళ లంచాలు పుచ్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగం అంతా కూడా గందరగోళం అయ్యే అవకాశం. తప్పకుండా రేపు కలర్ ఫోటో వస్తుంది పేపర్లో లంచం పుచ్చుకునే వాళ్ళది, నో డౌట్. ఇందులో ఒక రకమైనటువంటి పింక్ కలర్ వాటర్ అది మందు బాటిల్ ఉంటుంది, 4-5-10 నోట్లు అక్కడ పరిచి ఉంటాయి. మీరు అక్కడ దిగాలుగా ఒక కలర్ ఫోటో దిగుతారు కదా. ఇక్కడ లంచం పుచ్చుకునే వాళ్ళకి ఫోటో గ్యారంటీ. మీకు అలాంటి కలర్ ఫోటో కావాలనుకుంటే మీరు లంచం ఒకవే ఏంటి 10 లక్షలు అడగాలి. కులం తింటే సుఖం దక్కాలి. 10 లక్షలు తీసుకొని వెంటనే మన పిల్లలకి ఇచ్చేయాలి, మన పిల్లలు ఎంజాయ్ చేయాలి. సరే, ఏదేమైనా సరే ఈరోజు మీకు అనుకూలంగా లేదు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అక్రమమైనటువంటి సంబంధాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయడం మీకు నష్టము, కష్టము. ఆస్తి పంపకాల గురించి అనవసర వివాదాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. లేనిపోయిన అపవాదాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కష్టకాలం, నష్టము, అవమానం. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మేమే గొప్ప అనుకున్న విషయం కరెక్ట్ కాదు. ఇతరుల విషయాల్లోకి తొంగి చూడకండి. ఇతరుల యొక్క రహస్యాలు తెలుసుకొని 10 మందికి ఆ రహస్యాన్ని పంచాలన్నటువంటి అత్యుత్సాహం మీకు నాశనాన్ని, ప్రమాదాన్ని కలిగిస్తుంది. వాళ్ళ విషయం వాళ్ళకి వదిలేయండి, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ కింద వాళ్ళు శుభ్రం చేసుకుంటారు. మీకెందుకు? మీరు శుభ్రం చేస్తారా వాళ్ళ కింద మీద? చేరు కదా. ఇలాంటారు ఏమిటి? మీరు జాగ్రత్తని మాట్లాడు, తప్పు బూతు మాట్లాడలేదు నేను. ఎవరి ఇబ్బంది, వాళ్ళ మచ్చ వాళ్ళకి తెలియదు, అంతే. గురించకి వాటి మచ్చ తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. ఇది నేను చెప్పడం వరకైనా ధర్మం. ఇలా మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక, ఆస్తి, ఉద్యోగ, విద్యా విషయాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్ వైపు వెళ్ళకూడదు. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష పండితులు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మర్జెంట్లకి, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి రావటం లేదు. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి భగవద్గీత పారాయణం 6వ అధ్యాయం మరియు 11వ అధ్యాయం చదవండి. తప్పనిసరిగా బుధగ్రహ, శనిగ్రహ అష్టోత్తరం చదువుకోవడం మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. శనగలు మరియు నల్ల నువ్వులు కూడా దానం ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనం. ఈ రాశి వారికి ఉదయం 7 గంటల నుంచి 7:40 వరకు, సాయంకాలం 4:17 నుంచి 5:26 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2-7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు: ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, రోగనాశనం, రుణవిమోచనం, ఆనందయోగం, వైవాహిక జీవనానందం, శుభకరమైన సంతాన ప్రాప్తి, అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాట వినే అవకాశాలు, ఆస్తి పంపక లాభాలు, వైవాహిక జీవనానందం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ధనయోగము, ఐశ్వర్యము, ఆరోగ్యము సంబంధ విషయాల అనుకూలతలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల లాభం, శుభవార్త శ్రవణం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, విదేశాల్లో కూడా స్థిరమైన విద్యా, ఉద్యోగ, వ్యాపారాన్ని పొందుకునే అవకాశం, వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన శుభజీవనం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మర్జెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కుంభరాశి వారికి కూడా సమస్త శుభయోగాలే. శత్రునాశనం, మిత్రలాభం, ఆనందయోగం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, శుభవార్తా శ్రవణం. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారులు, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. ఆనందకరమైన వృత్తి ఉద్యోగాది లాభం, విదేశాలు కూడా విద్య ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకుంటారు. కోర్టు వివాదాల సమస్యపై అదృష్ట యోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభం. ఇటువంటి ఆనంద సమయంలో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి కదా, అది మీ బాధ్యతగా తీసుకొని మరొక 10 మంది చేత, ఆ 10 మంది మరొక 10 మంది చేత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కొద్ది నెలల్లో మనం 1 మిలియన్ సబ్స్క్రైబర్లు వెళ్తాం. అది మీ చేతుల్లో ఉంది. దయచేసి నేను తప్పకుండా మీ నుంచి ఆ సహాయాన్ని కోరుతున్నాను. ఈ రాశి వారికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి బుద్ధి వికాసం, ధైర్యం, స్థైర్యం, ఆనందయోగం. ముఖ్యంగా పోగొట్టుకున్న వస్తువులు పొందుకునే అవకాశం. విద్యార్థి ఉత్తమ విద్యాభివృద్ధి, అసలు అత్యుత్తమ జ్ఞానవంతులుగా టాప్ ర్యాంకులు పొందుకునే అవకాశం. మరి మొన్న వచ్చినటువంటి గత మాసంలో వచ్చినటువంటి ర్యాంకులలో కూడా ఆ రాశి వారు దాదాపుగా మంచి ర్యాంకులు పొందుకొని ఉంటారు నేను చెప్పిన విషయంలో. ఏదేమైనా ఈ రాశి వారికి కూడా అనుకూలత, విద్యా లాభాలు, బ్యాక్లాగ్స్ పూర్తి చేసుకోవడం, విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వీసా సౌలభ్యం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగ అనుకూలత, కళాకారుల, క్రీడల లాభాలు, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో అత్యుత్తమ శుభయోగాలు. స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి లాభం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను అనుకూలవంత స్థితి. తీర్థయాత్ర సేవన, విద్యా ఉద్యోగం వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. ధనగనక వస్తువాహన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, కుటుంబ పరంగా ప్రశాంతత పొందుకోవడం, పిల్లల విషయంలో ఆనందం. ఇదంతా చాలా అద్భుతమైనటువంటి యోగంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.